హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి భీమవరం స్పెషల్ రాజుగారి రొయ్యల పులావ్. ఇది స్పైసీగా మరియు అథెంటిక్గా, దీని ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ రొయ్యలు, 2 కప్పుల చిట్టి ముత్యాల బియ్యం, 1 కప్పు చిన్న ఉల్లిపాయలు, 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 5 ఇలాచి, 8 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిరపకాయలు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పలావ్ కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ముందుగా నేను మీకు చూపించిన మసాలాని వేసుకొని దోరగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే వేగాలి, లేకపోతే మసాలా మాడిపోయి పులావ్ ఫ్లేవరే పాడైపోద్ది. ఇప్పుడు ఒక హండీ పెట్టుకొని హండీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి రొయ్యల్లో నుండి వాటర్ పోయి ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు ముందుగానే వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోతాయి. అందుకే ఈ స్టేజ్లో వేసుకుంటేనే బాగుంటాయి. ఈ సమయంలో కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మొత్తం మసాలాని వేయలేదండి, కొద్దిగా పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే ఆఖరిలో రైస్ వేసుకునేటప్పుడు కూడా వేసుకోవాలని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడిగి వడకట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పులావ్కి ఎప్పుడు చిట్టి ముత్యాల బియ్యం అయితేనే బాగుంటాయి. ఈ పులావ్కి ఫ్లేవర్ అంతా రైస్ ద్వారానే వస్తుంది. మనం ఇప్పుడు రైస్ని ఎంత బాగా వేయించుకుంటే చల్లారిన తర్వాత పులావ్ అనేది అంత కమ్మగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న మిగిలిన మసాలాని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ మెజర్మెంట్ అనేది మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటే అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అంటే 1:2 రేషియో అనమాట. ఇప్పుడు మన పులావ్ని 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని మధ్యలో ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఈ సమయంలోనే మనం సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఫ్లేవర్ఫుల్గా మరియు స్పైసీగా ఉండే రాజుగారి రొయ్యల పులావ్ రెడీ. ఇంకా ఆఖరిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.